చాలా మంది మనం తెలుసుకోవాలి క్రిస్టియన్ ఎవరు పాడుతున్నారు. ఇందాక పాస్టర్ గారు 2 పాటలు చూపించారు. ఇక్కడ పాస్టర్ గారి ట్యూన్ చేసి అవన్నీ రాశారంట. రాసి 2 సాంగ్స్ పాస్టర్ గారు ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసేవాళ్ళు పాటగా. సో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, 2 రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. మరి మన సింగర్స్ ఎవరు, మన క్రిస్టియన్ ఆల్బమ్స్ లో సింగర్స్ ఎవరు, మ్యూజిషియన్స్ ఎవరు మనం తెలుసుకోవాలి. మరి బాబు అన్ని స్వరాలు వింటున్నాడు, కానీ ఒక విచిత్రమైన స్వరం విన్నాడు. ఎలాగా పడుకున్నప్పుడు ఏం జరిగింది, ఎలా ఏమని పిలిచాడు? సమూయేలు 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 3 సార్లు వింటాడు. 2 సార్లు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారికి అర్థమైపోయింది దేవుడు మాట్లాడుతున్నారని. వెంటనే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నాయన 3వ నా దగ్గర నాకు ఎవరైతే నీతో స్వరం మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పు, తండ్రి నీ చిత్తం నేను అప్పగించిన తండ్రి నీ చిత్తాన్ని నేను చేస్తాను, చిత్తగించుమో ప్రభువా, నేను నీ దాసుడని నేను ఆలకిస్తున్నాను అంటే వింటున్నాను అని చెప్పు అని అన్నారు. ఆ మాట ఎప్పుడైతే ఆ బిడ్డ చెప్పాడో దేవుడు మరి మాట్లాడడం మొదలుపెట్టారు ఆ పిల్లడితో. మరి నీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడారా? ఎందుకని? ఇప్పుడు మీరు చెప్పారు కదా, కాకి ఎలా అరుస్తుంది, కుక్క ఎలా అరుస్తుంది, పాము ఎట్లా అరుస్తుంది, మరి చాలా చాలా స్వరాలు చెప్పారు మీరు. తమన్ గారు అన్నారు, అట్లా చాలా చంద్రబాబు గారు అన్నారు, మీకు చాలా తెలిసిన మీ అమ్మ నాన్నంటే మీకు ఇష్టం అని చెప్తున్నారు. మరి మీరు చెప్పారు ఎప్పుడైనా ఐ లవ్ యూ జీసస్ అని చెప్పారు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పండి ఒకసారి. మరి ఎప్పుడైతే మీరు మాట చెప్తారో దేవుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సమూయేలు ఎట్లాగైతే దేవుడు స్వరం విన్నారో అది చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ప్రభు స్వరాన్ని వినాలి. దేవుడు మనతో మాట్లాడితే ఏం మాట్లాడుతారో మనం వినాలి. నా వాయిస్ మీ అందరికి తెలిసిపోయింది కదా కదా నేను ఎవరో తెలియదు మొన్నటి వరకు, మీకు నిన్నటి నుంచి నేను మీకు తెలిసాను, అవును కదా? మరి రేపు నేను ఎక్కడైనా కనిపిస్తే నా వాయిస్ మీరు గుర్తుపడతారా? మరి అలాగే మన దేవుడి స్వరం ఎలా ఉంటుందో మనం గుర్తుపట్టాలి, మనం తెలుసుకోవాలి. ఎంతమందికి ఆశ ఉంది దేవుడి స్వరం వినాలని? ఐదుగురు ప్రైజ్లాడు. దేవుడి స్వరం ఇదిగోండి, సమూయేలు అయితే చక్కగా విన్నాడు. సమూయేలు ఎంత ధన్యుడిగా, ఎంత గొప్పవాడు. మరి దేవుడి స్వరం మీరు వినాలని ఆశపడుతున్నారు. ఆయన ఏం చేశాడంటే పెరిగి దేవుడు వదిలి జడ్జ్ అయ్యాడు. ఆయన న్యాయాధిపతి, ఫస్ట్ లాయర్ అయ్యాడు, లాయర్ నుంచి జడ్జ్ అయిపోయాడు ఆయన. అర్థమైందా? పెద్ద పెద్ద కింగ్స్ అయితే ఆయన ఏం చెప్తుండే ఆ మాట, సమూయేలు ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. సమూయేలుకి చెప్పకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళరు. ఎంత గొప్ప రాజునే సరే పాస్టర్ గారి మాట వినాల్సిందే. పాస్టర్ గారు చెప్పిందే చేస్తారు. ఏ పాస్టర్ గారు? అందరిలాంటి పాస్టర్ గారు ఈయన. ఈయన గొప్ప ప్రవక్త, జరగబోయే విషయాలు చెప్పేస్తాడు ఈయన. ఈయన న్యాయాధిపతి, ఈయన జడ్జ్ కూడా. ఈయన ఏం చేశారు తెలుసా? ఇంక అడిషనల్గా బాగా చదువుకొని, ఇందాక మీరు చెప్పానే డిసైపుల్స్ పాస్టర్ గారి ఉద్దేశం ఇదే అని, ఈయన కూడా ఏం చేశాడంటే, నేను మాత్రం ప్రవచనాలు ప్రవచించడం కాదు, నేను మాత్రమే నేను జరగబోయే విషయాలు చెప్పడం కాదు, నేను మాత్రమే ప్రభుస్వరం వినటం కాదు, చాలా మంది వినాలని సమూయేలు గారు ఏం చేశారంటే ఒక కాలేజ్ని పెట్టారు, ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఆ యూనివర్సిటీలో ప్రభుతో మనం ఎలా మాట్లాడాలి, ప్రభు మన స్వరం ఎలా వినాలి, జరగబోయే విషయాలు ప్రభు మనతో ఎప్పుడు మాట్లాడుతారని ప్రత్యేకంగా క్లాసులు పెట్టి బైబిల్ ట్రైనింగ్ కాలేజీలు ఇచ్చి వాళ్ళని గొప్ప ప్రవక్తలు చాలామంది తయారు చేశారంట. ఆ రోజుల్లో సమూయేలు గారు ఒక న్యూ ఇన్వెన్షన్ తీసుకొచ్చారు ఆయన. మధ్య మన పాస్టర్ గారు కూడా ఉన్నారు. మరి బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ నాకు అంతకుముందు నాకు పెద్దగా ఎక్కువ తెలియదు, నేను విన్నాను కానీ నాకు చెప్తున్నారు చూడండి, ఐఎన్ఈసి క్యాంపస్ నరసరావుపేటలో ఉంది కదా, మరి కారుణ్య మినిస్ట్రీస్ తరపు నుంచి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఇస్తూ ఒక 20 మంది ఎక్కడన్నా ఉండి నేను బైబిల్ ట్రైనింగ్ అవుతానంటే చాలంట. ఇంక తెలుగు మీడియం అయితే 3 years, ఇంగ్లీష్ మీడియం అయితే 5 years బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ చాలా మినిమం ఫీజుతో జస్ట్ 5,000 రూపీస్ అంట. 3 years ఒక్కటే ఫీజు. కానీ నాకు తెలుసు చాలా బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో 1,00,000 నుంచి 5,00,000 ఫీజు కట్టించుకున్నారు. నా టీం చాలామంది అలాగే చదివారు. బెంగళూరులో, కేరళలో, తర్వాత హైదరాబాద్లో, గుంటూరులో వాళ్ళకి వేల ఫీజులు కట్టి వాళ్ళు చదివారు. ఆ ఫీజులు డబ్బులు లేక నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు. నాకు టైం లేదు. ఫస్ట్ థింగ్ నేను చదువుకోవాలి, మినిస్ట్రీ చేయాలి, చాలా ఊర్లు అప్పటి నుంచి 2004 నుంచే వెళ్ళిపోతున్నాను. నాకు టైం లేదు బైబిల్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళేంత. కాలేజ్ మళ్ళీ స్టడీస్ ఆపకూడదు అని. కానీ చాలామందికి డబ్బులు లేక ఆగిపోయారు. కానీ అందుకే పాస్టర్ గారు ఏం చేశారంటే 3 సంవత్సరాలకి ఎంత అంట ఫీజు? 5,000, 5,000. 3 సంవత్సరాలకి అంటే మంత్లీ 500 కూడా కాదు, 36 months కదా, 36 months బై 5,000 అయ్యింది మీరు. మినిమం 500 కూడా కాదు నెల రోజులకి.
కానీ మీకు చాలా మెటీరియల్స్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మరి సమూయేలు ఎట్లా ప్రయత్నం చేశాడంట, అట్లా చాలా మంది దేవుని యొక్క శిష్యుగా, డిసైపుల్స్గా తయారు చేశాడు. మరి మీలో ఎంతమంది ప్రవచనాలు ప్రవచించాలని ఆశపడుతున్నారు? జరగబోయే వాటిని మీ నోటి ద్వారా ఇతరులకు చెప్పాలని. దేవుడు ఏమంటాడు తెలుసా? మీ తరతరాలు దేవుని యొక్క ప్రవచనాలు మనం ప్రవచించాలి. నేను జీసస్ కాల్స్లో మేనేజర్గా చేసేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఏమనంటే, మీ తరతరాలు జనరేషన్స్ టు జనరేషన్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ షుడ్ ప్రాఫెసీ. అంటే మన ప్రవచనాలు మనం ప్రవచించాలి. మన పిల్ల తరాలు ఏమవ్వాలంటే ప్రవచనాలు ప్రవచించే వారిగా మనం ఉండాలని మాకు పాల్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. మరి మీరు ఏమవ్వాలంట? ప్రవచనాలు ప్రవచించాలి. ఎంతమందికి ఇష్టం ప్రవచనాలు ప్రవచించడం? ఇష్టమా? మరి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి ఒకసారి. మరి అందరూ ఒకసారి మోకరించండి. 2 చేతులు జోడించండి. 3 మోకరిద్దాం. మరి యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటే మనం ఆయన శిష్యులుగా అయిపోతాం. ఎప్పుడైతే మనం ఆయన శిష్యులు అవుతామో జరగబోయే విషయాలు దేవుడు మనతో మాట్లాడతారు, మనకు తెలియజేస్తారు. సమూయేలు మరి అనేక మందిని శిష్యులుగా దేవుని కొరకు తయారు చేస్తూ అనేక మంది ప్రవచించే వారిగా వారు ఉండాలని అనేక మంది ప్రవక్తల కొరకు ప్రత్యేకమైన తర్ఫీదు కళాశాలను ఆయన ప్రారంభించారు. ప్రభుని అడుగుదామా? చెప్పండి అందరూ. యేసయ్యా, మేమందరము చిన్నపిల్లలము, ఇప్పటి వరకు మీ స్వరం ఎలా ఉంటుందో మాకు తెలియదు యేసయ్యా, మమ్మల్ని క్షమించండి. సమూయేలు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే మీ స్వరం విన్నాడు, మంచి ప్రవక్తగా ఉన్నాడు, మంచి న్యాయాధిపతి అయ్యాడు, మంచి జడ్జిగా ఉన్నాడు, ఆయన మంచి యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. యేసయ్యా, ఆయన మా యొక్క దావీదుని, సౌలుని తైలముతో అభిషేకించడానికి గొప్ప కార్యములు సమూయేలు ద్వారా మీరు జరిగించారు. మీకు చాలా వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఈ రోజుల్లో కూడా మమ్ములను మీ తైలముతో అభిషేకించండి, మీ శిష్యులుగా మమ్మల్ని తయారు చేయండి. మా పిల్ల తరాలు మంచి ప్రవచనాలు నీ నుంచి పొందుకొని నిజముగా ప్రవచించు వారముగా మమ్మల్ని దీవించండి. మమ్మల్ని కూడా మంచి న్యాయాధిపతులుగా, మంచి అటార్నీస్గా, లాయర్స్గా, జడ్జెస్గా, మమ్మల్ని కూడా లోకములో గొప్ప నాయకులుగా తయారు చేయండి. మా భారతదేశానికి మేము ఎంతో అవసరం యేసయ్యా. యేసయ్యా, మమ్మల్ని అనగదొక్కు వారిని మీరు అనగదొక్కండి. అటువంటి జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మీ జ్ఞానము మాకు దయచేయండి. యేసయ్యా, మమ్మలను ప్రవచించు వారిగా, నీ ప్రవక్తలుగా మమ్మలను చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి అందరూ ఒకసారి. ఎంతమంది నిజంగా ప్రవక్తలు అవ్వాలని ఆశపడుతున్నారు? చేయండి. నిజంగా ప్రవక్తలు అవుతారా? మరి ప్రవక్తలు అంటే దేవునికి మనం చాలా దగ్గరగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన పనులు మనం చేయాలి.